రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా మన జ్ఞానాపురంలో వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో మన అధ్యక్షుడు ఆయన కాబట్టి ఆయన ఆధ్వర్యంలో బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాం. కానీ రాజశేఖర్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఆయన ఎన్నో పథకాలు మీరు మనకి తెలిసింది రాజశేఖర్ రెడ్డిని టీవీలో చూడటమే, కానీ ఆయన గురించి ప్రత్యేకంగా చదివి ఉంటే తెలుస్తుంది. ఆయన ఎన్ని కార్యక్రమాలు చేశారు, ఆ కార్యక్రమాలన్నీ ప్రతి రాష్ట్రంలో ప్రతిదీ కూడా ఈయన్ని చూసే ఈరోజు ఆరోగ్యశ్రీ కానించి 198 ఇవన్నీ తెచ్చింది ఆయనే. అలాంటి నాయకుడు మన మధ్య లేరు. అయినా ఆయన లేకపోయినా సేమ్ అలాంటి మనస్తత్వం ఉన్న మన ఎక్స్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాటలో నడుస్తూ ఆయనకింత రెట్టింపుగా ఆలోచిస్తూ ప్రజల్ని ఏం చేస్తే బాగుంటారు. ఇప్పుడు క్రిస్టియన్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ కూడా ఆయన ఏం చెయ్యాలి. ఈరోజు గ్రౌండ్ లో ఉన్న వ్యక్తులు పెద్ద పెద్ద బిల్డింగ్లోని పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటున్నారు, కానీ ఈ కింద ఉన్న వ్యక్తుల్ని ఎలా పైకి తీసుకురావాలి అని ఆలోచిస్తూ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ రోజు ఆ వాలంటరీ వ్యవస్థ సంగతి మీకు తెలిసిందే. ఇంటికి వచ్చి ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా, ఏ ఫంక్షన్ అయినా, ఏదైనా అవ్విందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ప్లాన్ చేశారు. మేము గెలిచాం, మాకు ఎటువంటి హక్కులు ఇవ్వలేదు, ఒక ఎమ్మెల్యే కూడా ఎటువంటి హక్కులు ఇవ్వలేదు. డైరెక్ట్ గా డోర్ టు డోరు 50 రూపాయలు కడితే క్యాస్ట్ సర్టిఫికేట్ కానించి ప్రతిదీ కూడా ఫ్రీగా చేయించి ఇంటికి వచ్చి హెల్త్ కానీ కోవిడ్ టైంలో కానీ అన్ని ఆయన చేసిన అభివృద్ధి ఇంతంత కాదు. ఈరోజు మెడికల్ కాలేజీలు 14 మెడికల్ కాలేజీలు కడితే మన కూటమి ప్రభుత్వం దాన్ని సొంత వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి ఇస్తూ వాళ్ళని అభివృద్ధి చేస్తూ విజయవాడ మీదే 5 లక్షల కోట్లు సుమారుగా అప్పు చేసి ఎవరికి ఒక పెన్షన్ కానీ పేదవాళ్ళకి ఏమి కానీ మన ఊరు సంగతే చూస్తున్నాం. జ్ఞానాపురంలో క్లీనింగ్లు కానీ ఏమి కూడా జరగట్లేదంటే ప్రతి వార్డు చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ఏంటంటే నేరుగా ఆయన దగ్గర నుంచి డైరెక్ట్ గా ప్రజలకు వెళ్ళాలి, నాయకుడికి కూడా వెళ్ళకూడదు. డైరెక్ట్ గా వెళ్ళి డైరెక్ట్ గా ప్రజలు సంతోషపడే విధంగా ఏం చేస్తే బాగుంటుందని ఎన్నో కార్యక్రమాలు చేశారు. దాని అన్నిటికీ ఈయన గండి కొట్టారు. 2 సంవత్సరాలు దాదాపు 2 సంవత్సరాలు మన చంద్రబాబు నాయుడు గారు గెలిచి కూటమి ప్రభుత్వం గెలిచి కానీ ఒక్క పథకం కూడా ఏమీ చేయలేదు. కాబట్టి మీరు మన వాటి గురించి కాదు, మీరు ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపిస్తే రేపొద్దున ఆయన ముఖ్యమంత్రి అవుతారు. ప్రతి ఏరియాలో కూడా నేను డైరెక్ట్ గా అందరిని అడగడం జరిగింది. ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని మేమే దగ్గర గెలిపించుకుంటున్నాం అని చెప్పారు. కాబట్టి ఆయన చేసిన కృతజ్ఞత మనం ఇప్పుడు మర్చిపోకుండా ప్రతి ఒక్కరు అభిమాన నాయకుడు అయ్యారు. బట్టికి ఈ రోజు ఏదైనా కంప్లైంట్ ఉంటే మనం ఎవరైతే పదవిలో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్తాం అంటే వాళ్ళైతే చేస్తారని, కానీ ఎవరు పదవిలో ఉన్న వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు. డైరెక్ట్ గా మన ఎక్స్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నారు. అంటే చూడు ఎంత దమ్మున్న నాయకుడు. ఆయనకి డబ్బుతో పని లేదు, డబ్బు చూడలేదే లేదు. ఆయనకి డబ్బు ఆసొద్దు, ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆయన ఇన్ని కార్యక్రమాలు మొదలు పెట్టారు. కాబట్టి మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీరు ఆయన ఇప్పుడే మీరు లాస్ట్ టైం ఎలక్షన్స్ లో కొన్ని మంది తప్పు ఏదో డబ్బులు చూపించి ఈయన మారితే జగన్మోహన్ రెడ్డి గారు మారితే చంద్రబాబు నాయుడు ఇంకా ఏదో చేసేస్తాడని ఊహించి మనం అందరూ చాలా మంది ఓటు అతనికి వేయడం జరిగింది.
కానీ ఇప్పుడు తెలుస్తుంది కదా, ఏ పని కూడా జరగట్లేదు. ఒక నాయకుడు అన్నోడు రావట్లేదు, ఒక ఎమ్మెల్యే అన్నోడు రావట్లేదు. కష్టాలంటే ఎవరికి తెలియదు. కాబట్టి మీరు ఈసారైనా మన వార్డుని డెవలప్ చేసుకోవాలంటే మీ ఓటుతోటి చెప్పాలి. నేను చాలా సార్లు చెప్పాను, మీ ఓటుతోటే ఆ ఓటు వేసేటప్పుడు అవతల వ్యక్తి మంచివారా కాదా అనేది ఆలోచించాలి. కాబట్టి మీరు కంపల్సరిగా మీ ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. ఏ నాయకుడు మంచి, నేను మంచిది నాకేయండి, అవతల మంచిది అవతలకు వేయండి. నేను ఓటుకి చేయట్లేదు, సర్వీస్ చెయ్యాలని వచ్చాను, సర్వీస్ చేస్తున్నాను. ఇది మా నాయకుడు ఏం చెప్పాడంటే, ఏ తెలుగుదేశం అవని, కాంగ్రెస్ అవని, బీజేపీ అవని, ఏదైనా కంపల్సరిగా 100% అందరికీ హెల్ప్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఇప్పుడు కూడా అదే ధోరణిలో ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మన ప్రజలు టీడీపీ ఉన్నంత మాత్రాన ఆయనకి ఏమి ఆపద్దు, అన్ని చెయ్యాలి అనే నినాదంలో ఆయన ఎప్పుడూ ఉన్నారు. కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ విషయం గుర్తుపెట్టుకొని, మీకు ఈరోజు హెల్త్ సెంటర్ లేదు మనకి. ఆ హెల్త్ సెంటర్ వీళ్ళు వచ్చాక ఇక్కడ హెల్త్ సెంటర్ పెట్టవలసింది, అది కూడా లేకుండా చేశారు. మంచి పార్క్ కడదాం అనుకున్నారు, అది కూడా ఇక్కడ కొంతమంది తెలుసు మీకు ఎవరు అనేది, వాళ్ళు కూడా ఒక లెటర్లు వేయించి ఇక్కడ పని ఆఫ్ చేయించారు. ఇక్కడ బిషప్ కళ్యాణ మండపం కడదాం అనుకున్నాం, పేదలకు 3,000కి చక్కగా మ్యారేజ్ చేసుకోవాలని అది కూడా ఆపించారు. ఇలాగా ప్రతిది కూడా నేను ఏం చేస్తున్నారో ఆపించడానికి కానీ వాళ్ళు ప్రజలకు ఏం చేస్తున్నారో చూడట్లేదు. ఒక బిల్డింగ్ కట్టాలంటే 5 సంవత్సరాల్లో మేము ఎప్పుడు కూడా ఎవరి దగ్గర 1 రూపాయి కానీ తీసుకోలేదు. కానీ ఇక్కడ ఇసుక పడిన వెంటనే 100 వ్యక్తులు వాళ్ళ ఇంటికి తిరిగి వాళ్ళు భయపించి విలేకరులు పంపించి వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టి ఒక 20,000 నుంచి 30,000, 1,00,000 రూపాయలు కూడా ఇక్కడ నుంచి లంచాల రూపంలో తీసుకుంటున్నారు. వాళ్ళు ఎవరు అనేది మీకు తెలుసు. కనుక మీరు ఎవరు జ్ఞానాపురంలో కరెక్ట్ గా చేశారని మీకే అది ఆలోచించే విధంగా చేసుకొని ఓటు అనేది కరెక్ట్ గా చేసుకుంటే రేపు పొద్దున్న మన జ్ఞానాపురం ఎప్పుడు మంచి అభివృద్ధి పథకంలో వెళ్తుందని కోరుకుంటూ మన ప్రజలందరికీ సెలవు తీసుకుంటాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతిని జరుపుకుంటున్నాము. మరి రాజశేఖర్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్లోనే 16వ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. మరి ఎన్నికైన వెంటనే ఆయన మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్తు. మరి రైతులందరూ కూడా అంతకు ముందు వరకు కూడా పంటలు పండించి సరిగా పండగ నష్టపోయిన రైతులందరూ కూడా సూసైడ్ చేసుకునే తరుణంలో మరి ఆయన మొట్టమొదటి నిర్ణయం వాళ్ళకి అలాంటివి జరగకూడదు, రైతులు బాగుంటేనే మనం బాగుంటాం, మనం 2 పూట్ల మనం భోజనం చేయాలంటే అక్కడ బాగుండాల్సింది రైతు. మరి రైతు బాగుండాలి కనుక ఉచిత విద్యుత్తు ఆ ఫైల్ మీద మొట్టమొదటి సంతకం పెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు. మరి ఈ రోజుకి కూడా 108 కూత వింటున్నాము అంటే దానికి సృష్టికర్త రాజశేఖర్ రెడ్డి గారు. మరి ఈరోజు ఆరోగ్యశ్రీ ఉంది. మరి గుండె శస్త్రచికిత్సల ద్వారా ఎంతో మంది పెద్దలకు అలాగే మన తల్లిదండ్రులకు కూడా శస్త్రచికిత్స జరిగింది అంటే దానికి కారణం వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు. నిజంగా ఆయన సేవలు చెప్పుకుంటూ ఉంటే ఒక రోజే సరిపోదు. అలాగే తండ్రి తగ్గ తనయుడిలాగా అదే పథకాలను అలా కంటిన్యూ చేస్తూ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిజంగా మన ఆడవాళ్ళందరికీ కూడా ఎంతగానో ఒక పథకాలు పెట్టి ప్రతి ఒక్కరూ కూడా మన కాళ్ళ మీద మనం నిలబడేలాగా ఉండేవాళ్ళం. మీరు ఒకటే గుర్తించాలి, జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోని ప్రతి ఒక్క ఆడవాళ్ళకి అకౌంట్లో డబ్బులు పడేవి. ఈ రోజు ఒక 2 సంవత్సరాలు అయింది, ఎవరికైనా పడుతున్నాయా అండి? నిజంగా మహిళలందరికీ కూడా ఎంత అన్యాయం జరిగింది అంటే అది మన భర్తలపై ఆధారపడకూడదు. ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ కూడా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడాలి, వాళ్ళ స్వశక్తితో
వాళ్ళు ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మన అక్క చెల్లెమ్మలందరికీ కూడా పెద్దపీట వేస్తూ మహిళలకు అందలం ఎక్కించారు. మరి అదే ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు మాటలైతే ఇచ్చారు కానీ ఎక్కడైతే మనం మీదకుండే వాళ్ళం అక్కడి నుంచి సరాసరి కిందకి లాగినట్టు ఈరోజు ప్రతి ఒక్క మహిళ కూడా మళ్ళీ భర్త మీద ఆధారపడాల్సి వస్తుంది. మరి మీరందరూ దీన్ని గుర్తించాలి. అలాగే వైఎస్ఆర్ మన రాజశేఖర రెడ్డి గారు నిజంగా వాళ్ళ కుటుంబం అంటేనే పేదలకు వాళ్ళు ఎక్కువగా పెద్దపీట వేస్తారు. పేదలు అలాగే మైనార్టీలు వాళ్ళనే ఎక్కువగా చూస్తూ ఉంటారు. మరి అదే తరహాలో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే తండ్రి బాటలోనే నడుస్తూ తన హయాంలో కూడా నిజంగా మనకి ఎంతో చక్కగా జరిగాయి అన్నీ కూడా. ఇది ఒక్కటే నిదర్శనం అండి. ఇదే కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనకి కరోనా వచ్చిందంటే ఒక్కరు కూడా మన అందరం కూడా మిగలం. ఎందుకంటే ఇప్పుడు మీరే చూస్తున్నారు, వచ్చి 2 సంవత్సరాలు అయింది. మద్యం మీద పెట్టే ఇంట్రెస్ట్ మన ప్రజల మీద అలాగే ఇచ్చిన హామీల మీద డెవలప్మెంట్ మీద అస్సలు పెట్టట్లేదు. మరి ఈ టైంలో కానీ కరోనా వచ్చిందండి ఇంట్లో చెప్పండి, కుటుంబంలో ఒక్కరైనా మిగిలేవారమా? మరి జగన్ గారి టైంలో ఆ కరోనా వచ్చింది కనుక మరి 2 సంవత్సరాలు పోను ప్రతి ఒక్కరూ అంటారు ఏం చేశారని. ఏం చేశారంటే ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ టైంలో ఆయన ఆ 2 సంవత్సరాలు కూడా కరోనా టైంలో మనం ఇంటి బయటకు కూడా రాలేని పరిస్థితి, కనీసం పక్కింటి వాళ్ళు మొహం కూడా చూడలేని పరిస్థితి. అంతెందుకు మన కుటుంబంలో భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, అలా ఉన్న పరిస్థితి నుంచి మనం ఈ స్టేజ్కి వచ్చి మళ్ళీ మనం జనంలో తిరుగుతున్నామంటే దానికి ఘనత అంతా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి. మనందరం కూడా 2029లో మన వాసుపల్లి గారిని గెలిపించుకున్నట్లయితే, మన ఎమ్మెల్యేలు మనం గెలిపించుకున్నట్లే మన ముఖ్యమంత్రి గారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారీగా మళ్ళీ వస్తారు. మళ్ళీ అక్క చెల్లెమ్మలందరికీ కూడా మళ్ళీ అలాగే డబ్బులు పడతాయి. మళ్ళీ మన కాళ్ళ మీద మనం నిలబడతాము, మన వ్యాపారాలు చేసుకోవచ్చు. మరి మరొకసారి 77వ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా 77వ సందర్భంగా మరొకసారి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.